అంబటి రాంబాబుకు బెయిల్ నిన్నటి నుంచి వదలగొడుతున్న కొన్ని ఛానల్స్. నిజంగానే బెయిల్ వచ్చిందంటారు? బెయిల్ వచ్చింది, మళ్ళీ ఇంకో 14 రోజులు రిమాండ్ కూడా పడింది కదా. నాకు తెలిసి ఈ రాత్రి శివరాత్రి, నీకు శివరాత్రి లోపలే, ఉగాది లోపలే, శ్రీరామనవమి లోపలే, వినాయక చవితి లోపలే, దసరా లోపలే, క్రిస్మస్ కూడా ఇంకా రాజమండ్రి సెంట్రల్ జైలే. ఏంటంటారు అసలు? ఆయనకి బెయిల్ వచ్చింది అంటున్నారు, మళ్ళీ రిమాండ్ అంటున్నారు. అది ఎందుకంటారు? ఇది ఆయన మీద కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పి కక్షపూరితంగా నువ్వు చేసిన 19 నెలల నుంచి నువ్వు చేసిన అరాచకాలన్నీ ఓపిక బట్టి ఒక్కోటి వదులుతున్నారు. నీకు బెయిల్ వచ్చిన ప్రతిసారి ఓ పీటీ వారెంట్ పడతా ఉంటది. ఇంకా 12 ఉన్నాయి. అంటే బయటకు వచ్చే ఆలోచన లేదు, బయటకు రప్పించే ఆలోచన లేదు అంబటి రాంబాబు. యాడికి నన్ను లోపలేయండి అంటున్నారు. వాడేగా నన్ను లోపలేయండి అన్నాడు. ఏమంటాడు ఆ లోకేష్ కి, ఆ బాబుకి, అసలు ఆ ఎర్ర బుక్కి నా ఇంట్లో, నా గెస్ట్ హౌస్ లో ఉన్న 2 కుక్కలు కూడా భయపడవు అన్నాడు. మరి ఇప్పుడు ఏంది? అసలు అయినా మాజీ ఎమ్మెల్యేని, మాజీ మంత్రిని టార్చర్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? టార్చర్ చేసింది 2019 నుంచి 24 దాకా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, నాకు టీఎంసీ అంటే తెలీదు, క్యూ సెకండ్ అంటే తెలీదు, డయాఫ్రమ్ వాల్ అంటే తెలీదు, నాకు సంజన సుకన్య తప్పితే ఏమీ తెలీదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి గత 19 నెలలుగా ఏమేం చేశాడో అందరూ తెలుసు. ఆయనే అంటున్నాడు కదా, నన్ను టార్చర్ చేశారు, ఆ పోలీస్ స్టేషన్ లో పడేసి టార్చర్ చేశారనే మాట చెప్పింది అంబటి రాంబాబు కదా. పోలీస్ స్టేషన్ లో పోలీసులు తీసుకెళ్ళాక, లేకపోతే ఇదేమన్నా సంక్రాంతికి తీసుకెళ్లి అల్లుడు పెట్టినట్టు 160 రకాల పిండి వంటలు పెట్టడానికి వాళ్ళేమి నీకు పిల్లనిచ్చిన మావేం కాదు. పోలీసులు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయాలా? యోగా చేపించారంట మనోడి చేత. యోగానా చేపించింది? అదే మీరేందండి యోగా అంటారు? టార్చర్ చేశారంట, కాళ్ళు లాగి పక్కన పెట్టి. కాళ్ళు లాగారు అంటే సూర్య నమస్కారాల్లో అదొక ఆసనం వేయించారు అంతే. అదే తప్పితే టార్చర్ కాదంటారు. ఆ టార్చర్ ఎందుకైతే? ఆ టార్చర్ పెట్టినట్టయితే ఇప్పుడు నిన్న గుంటూరు వచ్చారు కోర్టుకి, వచ్చేటప్పుడు పులి అంటే చేయెత్తి ఎందుకు బ్రహ్మాండంగా ఊపుతున్నాడు, నా కాళ్ళు బాగానే ఉన్నాయి, చేతులు బాగానే ఉన్నాయి అని చెప్పి ఊపుతున్నాడు. ఇంకా ఆడ పోలీసులు ఇబ్బంది పెట్టింది ఏముందాడ? పోలీసుల్ని నువ్వు ఇబ్బంది పెట్టావు కానీ పోలీసులు నేను ఇబ్బంది పెట్టలేదే. నిన్ను చాలా జాగ్రత్తగా అసలు నీ మీద ఏ కూడా వాలకుండా మొత్తం అడ్డు పెట్టారు కదా, అన్నీ కనపడుతున్నాయి కదా. మరి ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ యాత్రలో ఎలా చూడాలంటారు? గుంటూరు యాత్ర కానీ, లేదంటే కనుక అటు ఇబ్రహీంపట్నం కానీ, ఆ యాత్రలో అది బాబు గారు చేసిన తప్పేనండి. అసలు ఎందుకు దానికి పర్మిషన్లు ఇస్తున్నారో బాబు గారు అర్థం కావట్లేదు. కానీ ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి 2 చనిపోతున్నారు. ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు. ఆయన బయటకు వచ్చాడు అంటే మనుషులు చచ్చిపోతే వస్తున్నాడు, లేకపోతే వస్తే చంపుతున్నాడు. ఇయక జరుగుతుంది. అసలు ఏ అధికార పార్టీ ఎందుకు ఇన్ని తప్పులు చేసినా కూడా, ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం జరిగింది, ఒక క్రిస్టియన్స్ ని గనక కదిలేయటం గనక జరిగింది అంటే ఆ SC ST కేసు కింద లోపలికి వెళ్తే బయటికి ఎప్పుడు వస్తాడో తెలీదు. మరి అలాంటి హిందువుల్ని 100 కోట్ల మంది హిందువుల్ని 68.17 లక్షల కేజీల నెయ్యిని, ఆవు లేకుండా, పాలు లేకుండా, వెన్నపూస లేకుండా నీకు అన్ని కేజీల నెయ్యి ఎట్లా వచ్చింది? 20 కోట్ల లడ్డూలు 50 రూపాయలు. ఇప్పుడు మీరు అంటున్నారు ఆవు లేకుండా, వెన్న లేకుండా, నెయ్యి లేకుండా వచ్చింది అంటున్నారు. అది ఆర్ట్ అంటున్నారు వాళ్ళు. అందుకనే ఇప్పుడు మొన్న బాబు గారు కూడా క్వాంటమ్ వ్యాలీలో నోబెల్ బహుమతికి 100 కోట్లు ఇస్తానన్నారు కదా. 100 కోట్లు ఇచ్చేదేదో ఈయనకే ఇవ్వండి. ఆవు లేకుండా, పాలు లేకుండా నెయ్యి తయారు చేశాడు కదా, ఈయనకి అవార్డు, ఏదో నోబెల్ అవార్డు. నాకు శాల్వా కప్పండి, నాకు అవార్డులు ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు శాల్వా కప్పండి, నాకు అవార్డులు ఇవ్వండి అంటున్నాడు. బాబు గారేమో నేను 100 కోట్లు నోబెల్ బహుమతి ఇస్తానంటున్నాడు. అదేదో ఈయనకే ఇవ్వండి. 300 ఏళ్లుగా బ్రిటిష్ వాళ్ళకి జాతకాలింది ఈయన 5 ఏళ్ళు చేసి చూపించాడు. ఆ మద్యం కల్తీ, స్పిరిటేగా మద్యం మొత్తం. ఆ మద్యం ఒకటి, ఇసుక మాఫియా ఒకటి, గంజాయి ఒకటి, మళ్ళీ లడ్డూలు
సింథటిక్ నెయ్యి వాడటం కానీ ఇన్ని చేసిన వ్యక్తికి నిజంగా నోబెల్ బహుమతి ఇవ్వటంలో తప్పే లేదు. ఆ 100 కోట్లు ఈయనకే రావాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. అది ఓకే అండి. అంబటి రాంబాబు అసలు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా దాడి చేయటం ఏంది, ఆయన అభినందించాల్సింది పోయి అనే మాట అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు కదా. ఎన్నేళ్ళు అతనికి ఏం మాట్లాడుతున్నాడు? 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని పట్టుకొని వాళ్ళ అమ్మగారిని, ఫ్యామిలీ కుటుంబ సభ్యుల్ని అట్లా బూతులు తిట్ట మాట్లాడుతుంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పాలన చేత కాలేదు, మళ్ళీ ప్రతిపక్ష హోదా, మళ్ళీ అధికారంలో 29 మేమే వస్తామంటున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు ఆల్రెడీ 11 సీట్లు ఇచ్చారు. మీ పార్టీని మీరే నాశనం చేసుకుంటున్నారు, మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. చేసేది ఏమి లేదా? ఇంకో 15 ఏళ్ల దాకా కూటమిని కలిగించే పరిస్థితి నాకైతే కనపట్లా. అంటే ఇక్కడ పదే పదే అసలు ముఖ్యంగా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఈ వర్గాల మీద దాడి ఎక్కువైపోయింది, కాపు కమ్యూనిటీ మీద, అలాగే బీసీల మీద దాడి ఎక్కువైపోయింది అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, దాన్ని ఏమంటారు? 2019 నుంచి 24 దాకా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బీసీల మీద ఎంతమంది మీద దాడి జరిగింది? అయ్యన్న పాత్రులు గారు ఎప్పుడు ఉన్నారు? పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు. ఆయన ఫ్యామిలీని అసలు ఎంతమంది బీసీలని మీరు ఇబ్బంది పెట్టారు? ఇంకా అవన్నీ గుర్తు రావట్లేదా? పిల్లవాడిని అక్కని ఏడిపించాడు అని చెప్పి తమ్ముడు వెళ్ళి అడిగితే అతని మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. దాని గురించి ఏమన్నా పట్టించుకున్నారా? ఆ కల్తీ మద్యం గురించి మాట్లాడితే కానీ, ఆ రోడ్లు ఏంది ఎలా ఉన్నాయని మాట్లాడితే కానీ, దేని గురించి అసలు మీరు చేసింది ఏందో అందరికీ తెలుసు. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నది ఒకటే మాట. ఆయన అంటుంది ఏంటంటే కనుక రాష్ట్రంలో జంగిల్ రాజ్యం అయింది అనే మాట అయితే అంటున్నాడు కదా. జంగిల్ రాజ్యం అంటే ఇప్పుడు నీకు 11 సీట్లు ఎందుకు ఇస్తారు? కూటమికి 164 సీట్లు ఎందుకు ఇస్తారు? మరి 2019లో నువ్వు నా తండ్రి లేడు, బాబాయ్ లేడు అని చెప్తే నీకు 151 సీట్లు ఇచ్చారు. నీ పాలన మొత్తం 5 ఏళ్ళు చూశారు. 5 ఏళ్ళు చూసి నీకు 151 కాదు, నువ్వు చేసిన దరిద్రాలకి నీకు వెంకటేశ్వర స్వామి 11 సీట్లు ఇచ్చిన తర్వాత ఇంకేం చెప్పాలా? ఇంకా మళ్ళీ మాట్లాడతావు, మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ అధికారంలో నేనే వస్తాను అంటున్నావు. 2024లో 170కి 170 స్థానాలు నాయే అన్నావు. ఏం జరిగిందో తెలుసు, 29లో ఏం జరుగుతుందో తెలుసు, 35లో ఏం జరుగుతుందో కూడా అదే తెలుసు, అందరికీ తెలుసు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.